Variety veggies in balcony తోట. హాయ్ ఫ్రెండ్స్, బాల్కనీ తోటలో నల్లేరు కాడలు మళ్ళీ హార్వెస్టింగ్ చేశానండి. చూడండి ఎలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇది మా ఫ్యామిలీకి సరిపోతుందండి నల్లేరు చట్నీ. చూడండి ఒక పావు కేజీ సుమారుగా వచ్చాయి. ఈరోజు మొత్తం బాల్కనీ తోటలో పైన అంతా పించింగ్ చేశానండి. ముదిరిన ఆకులు, దొండకాయలు 4 వచ్చాయి చూడండి. ఇదిగోండి నల్లేరు కాడలు. తోటకూర, పొన్నగంటి కూర, కొంచెం బచ్చల కూర అవన్నీ కూడా కట్ చేశానండి బాల్కనీ తోటలో. ఇదిగోండి తోటకూర మొక్కలు, రెడ్ తోటకూర కూడా ఉందండి అందులో. ఇవన్నీ నల్లేరు కాడలు, దొండపాదు ఉన్నాయి, తులసి మొక్క ఉందండి. పక్కనే చెర్రీ టమాటో మొక్క కూడా ఉంది. ఇదిగోండి పొన్నగంటి కూర ఇట్లా కట్ చేశానండి కొమ్మలుగా. ఇది కూడా పప్పులోకి సరిపోతుందండి. అదిగోండి రెడ్ తోటకూర, ఇదిగోండి బచ్చల కూర, ఇదిగోండి బచ్చల కూర. మొత్తం అన్ని ఆకుల వరకే కోసానండి, కాడలు కోయలేదు. కాళ్ళలాగే ఉంది, పప్పులోకి సరిపోతుందండి ఈ ఆకుకూర ఇంతవరకు. దీంట్లోనే పుదీనా కూడా ఉందండి, మీకు చూపిద్దామని చూస్తున్నాను. అడుక్కు వెళ్ళిపోయింది పుదీనా కొంచెం లైట్గా. ఇదిగోండి తోటకూర చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో, చాలా బాగుంది. గ్రీన్గా మొన్న కోసింది వండానండి. పల్చగా ఉంది ఆకు, మందులు లేకపోవటం వల్ల ఆకు కూడా ముదరలేదు కదా, ఓన్లీ ఆకుల వరకే కదండి. పెసరపప్పు వేసి వండుకుంటే చాలా బాగుందండి. అదిగోండి పుదీనా చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో, చాలా బాగుందండి. బాల్కనీలో 4 పాట్స్లో పెట్టుకుంటే చూడండి ఎంత మంచి గ్రీన్ లీవ్స్ మనం కుక్ చేసుకొని తినొచ్చండి. చూడండి ఎంత బాగుందో. ఒకే టబ్లో పుదీనా ఉందండి, ఈ 4 ఆకులు. జస్ట్ మనం బాల్కనీలోకి వెళ్ళినప్పుడు పుదీనా స్మెల్ కూడా చూడొచ్చండి. ఇదిగోండి స్నేక్ ప్లాంట్, ఇదిగోండి ఆనియన్ ఒకటి పాడైతే మట్టిలో పెట్టానండి, ఇది కూడా ప్లాంట్ లాగా వచ్చింది. ఇదిగోండి గంగవాయిల కొమ్మలు, ఆ మొక్కలేనండి, ఆకుల వరకు గిల్లేసి వంట చేశాను. మిగిలిన ఈ కొమ్మలన్నీ నాటాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక 2-3 తోటకూర మొక్కలు ఉన్నాయి, బచ్చల కూర ఉంది, పొన్నగంటి కూర ఉంది. అవన్నీ పించింగ్ చేశానండి. స్నేక్ ప్లాంట్ చూడండి ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో, చాలా బాగుంది చూడటానికి. ఇదిగోండి ఇందులో చూడండి బచ్చల కొమ్మలు ఇందులో కూడా నాటానండి. ఈ 4 కొమ్మలు. ఇదేమో పచ్చిమిర్చి మొక్క అండి, ఇవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి ఆకులు గిల్లిన తోటకూర మొక్కలు ఇందులో 3 ఉన్నాయి చూడండి. చిన్న పాటేనండి అది, ఏది పెరిగితే అది పెరుగుతుందని అన్ని పాట్స్లో అన్నీ పెడతానండి నేను. ఏం పెద్ద